హాయ్ ఆల్. ఇప్పుడే మన అమెజాన్ ప్రైమ్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన 28 degrees Celsius అనే సినిమా చూసా. మూవీ ఎలా ఉందంటే అసలు ఎలాంటి సినిమా చూడకూడదంటే ఆ లిస్ట్లో ఫస్ట్ ఉండే సినిమా ఇదే మాట. షార్ట్ ఫిలింకి ఎక్కువ, సీరియల్కి తక్కువ అన్న రేంజ్లో ఉందన్నమాట. మూవీ రన్ టైం కూడా వచ్చేసి మనకి 1 hour 45 minutes అంతే. ఆ 1 hour 45 minutesని ఇలా పట్టుకుని కూర్చున్నా, ఎప్పుడైపోతుందా అని. అంత దారుణంగా ఉందన్నమాట సినిమా. మూవీ సినాప్సిస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. హీరోయిన్కి సంథింగ్ ఏదో డిజీజ్ ఉంటుంది అన్నమాట. దానివల్ల తను ఒక కాన్స్టెంట్ టెంపరేచర్లో మాత్రమే సర్వైవ్ అవ్వగలదు. కొంచెం అటు ఇటు అయినా సరే తను సర్వైవ్ అవ్వలేదు. ఈ సినాప్సిస్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కరెక్ట్గా ఏప్రిల్ మంత్ ఎండింగ్లో నన్ను ఏప్రిల్ ఫుల్ చేశారు. క్రేజీ అసలు. ఇప్పటిదాకా నేను ఇంతలా ఫుల్ అయితే ఎప్పుడు అవ్వలేదు. ఎందుకంటే సినిమా టైటిల్ ఒకటి, సినిమాలో ఉండేది ఒకటి మాట. అసలు ఈ సినిమాలో ప్లాటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చూపిద్దాం అనుకుంటున్నారని వాళ్ళకే క్లారిటీ లేదు. ఆ 28 degrees గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా అంటే అది సరిగ్గా పనవ్వాలి. అక్కడి నుంచి సడన్గా సినిమా హర్రర్ టైప్లో షిఫ్ట్ అయిపోతుంది. ఎందుకు అవుతుందో తెలియదు. దాని తర్వాత సడన్గా మళ్ళీ క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. సూపర్ కదా. అబ్రప్ట్గా సీన్స్ కట్ అయిపోతే, సడన్గా వేరు సీన్స్కి షిఫ్ట్ అయిపోతే, జానర్లే మార్చేశారు. ఇంకా సీన్స్ ఒక విషయం చెప్పండి, ఇంక ఏది పడితే అదే జరుగుతుంది అన్నమాట. అసలు ఎవరో పొర్రపాటును కూడా సినిమా స్టార్ట్ చేయొద్దు, బలైపోతారు. నా బ్రెయిన్ అంతా ఫ్రై అయిపోయింది అన్నమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, రికమెండేషన్లో పక్కా వస్తుంది ప్రైమ్లో. పొర్రపాటును కూడా క్లిక్ చేయొద్దు. 1 hour 45 minutes కదా, కకృతి పడి ఓపెన్ చేయొద్దు, బలైపోతారు. అది ఎప్పటికీ అవ్వదు ఆ సినిమా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.